శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణయ్య యొక్క అనుగ్రహం మనపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ, ఈరోజు స్వామివారి గురించి చక్కని కథ గురించి తెలుసుకుందాం. నారదుల వారు ఒకనాడు జరాసంధుని కలుస్తాడు. మహాబలవంతుడైనటువంటి కాలయవనుని మరణం, దుర్భేద్యమైనటువంటి ద్వారకా నివాసంతో కృష్ణుణ్ణి హతమార్చలేనని బాధపడుతూ ఉన్నటువంటి జరాసంధుడికి నారదుడు ఇలా సలహా ఇస్తాడు. చేదిరాజైనటువంటి శిశుపాలుడు కృష్ణుడికి దీటైన వాడని, అలాగే అతనికి జన్మవైరం ఉందని, అతనితో చెలిమి పెంచుకోమని, అందుకుగాను తన సామంతరాజైనటువంటి విదర్భరాజు రుక్మి చెల్లెలు రుక్మిణిని ఇచ్చి వివాహం జరిపించమని అడుగుతాడు. అందుకు రుక్మిణి వివాహం ఎందుకని ప్రశ్నిస్తాడు జరాసంధుడు. అందుకు బదులుగా నారదుడు, రుక్మిణి కృష్ణుడంటే చాలా ఇష్టపడుతుంది కాబట్టి రుక్మికి కృష్ణుని ఇచ్చి రుక్మిణిని వివాహం చేయడం ఇష్టం లేదని, కృష్ణుడిపై ఉన్నటువంటి జన్మవైరం వలన శిశుపాలుడు కూడా రుక్మిణిని వివాహం చేసేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి శిశుపాలుడు కూడా కృష్ణుడిపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి ద్వేషంతో వివాహం చేసుకుంటాడు అని చెబుతాడు నారదుడు. అందుకు సంతోషించినటువంటి జరాసంధుడు నారదుడికి ధన్యవాదాలు చెబుతాడు. ఇక నారదుడు, నేను విదర్భకు వెళ్ళి రుక్మిణి నీ దగ్గరకు పంపిస్తాను, నీవీలోగా శిశుపాలుడితో మాట్లాడమని చెప్పి నారదుడు అక్కడి నుండి ప్రయాణమవుతాడు. ఇప్పుడు శిశుపాలుడు కథ గురించి తెలుసుకుందాం. చేది రాజైనటువంటి శిశుపాలుడు అతని సోదరుడు దంతవృక్తుడు వసుదేవుని చెల్లెలు కుమారుడు. పుట్టుకతోనే శిశుపాలుడు కురూపిగా పుడతాడు. అందుకు బాధపడినటువంటి తల్లి అతనిని వ్యాస మహర్షి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆయన ఆ బాలుణ్ణి చూసి తల్లితో ఈ విధంగా చెబుతాడు. ఇతను ఒక మహా వ్యక్తి చేతి స్పర్శతో అందగాడుగా మారతాడు. కానీ అతని చేతిలోనే ఇతని మరణం కూడా రాసి ఉంది. ఆ మహానుభావుడితో విరోధం తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. శిశుపాలుడు దంతవృక్తుడు తల్లితో కలిసి మేనమామైనటువంటి వసుదేవుడి ఇంటికి వస్తారు. అక్కడ నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణుణ్ణి చూసి కురూపి అయినటువంటి శిశుపాలుడు ఈర్ష్యాద్వేషం పెంచుకుంటాడు. ఆటలలో కృష్ణుడి చేతి స్పర్శ తగిలి శిశుపాలుడుకు ఉన్నటువంటి ఆ కురూపి నుండి అందగాడుగా మారిపోతాడు. కృష్ణుడి చేతులు తోసేస్తూ శిశుపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి శిశుపాలుడి తల్లి కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, పుత్రభిక్ష పెట్టి నన్ను కాపాడవయ్యా అంటూ ప్రాధేయపడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెతో, అత్తవు పైగా అర్థిస్తున్నావు కాబట్టి నేను 100 తప్పుల వరకు నీ కుమారుని క్షమిస్తాను. అత్త, నీ కొడుకు 100 తప్పులు చేయకుండా నువ్వే చూసుకోవాలి అని అంటాడు. కృష్ణుణ్ణి ఆశీర్వదించి ఆమె తన కుమారులను కృష్ణుడికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. చేది రాజైనటువంటి శిశుపాలుడికి వయస్సుతో పాటు కృష్ణద్వేషం కూడా పెరిగిపోతుంది. కృష్ణుడికి శత్రువైనటువంటి జరాసంధుడితో చెలిమి పెంచుకుంటాడు. శిశుపాలుడు దంతవృక్తుడి గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. సనక సనందనాథులు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు. వారికిచ్చినటువంటి శాప ఫలితంగా 3 జన్మల్లో విష్ణు శత్రువులుగా జన్మించి ఆయనచే వారు హతమవుతారు. మొదటిసారి నరసింహస్వామి వారి అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రెండవసారి రామావతారంలో రావణ కుంభకర్ణులుగాను, ఇక మూడవసారి కృష్ణావతారంలో శిశుపాల దంతవృక్తులుగాను జన్మించి శ్రీ మహావిష్ణువు చేతిలోనే హతమవుతారు. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం కథ గురించి ప్రారంభిద్దాం. విదర్భ రాజ్యానికి రాజు భీష్మక మహారాజు. ఇతను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మహాభక్తుడు. అతని భక్తికి పూజలకు వారు ప్రసన్నులై ఒకనాడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు భీష్మక మహారాజు మహాలక్ష్మిని తన కూతురుగా జన్మించమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అల్లుడవుతాడని ఆయన ఆశిస్తాడు. అలా కాలక్రమంలో అతని కోరిక తీరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అంతర్ధానమవుతారు. ఆ తరువాత భీష్మక మహారాజుకు 5 పుత్రులు జన్మిస్తారు. వారే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, అలాగే రుక్మనేత్రుడు. వీరు పుట్టినటువంటి కొంతకాలానికి పుత్రిక జన్మిస్తుంది. ఆమె పుట్టినప్పుడు ఆ రాజభవనం అంతా కూడా మణిమయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అందుకని ఆ పుత్రికకు రుక్మిణి అని నామకరణం చేసి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. 5 అన్నలకు తమ చెల్లెలు రుక్మిణి అంటే చాలా ప్రేమ. అలా చిన్నప్పటి నుండి రుక్మిణి చిన్నపిల్లలందరితో కలిసి సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఇలాంటి ఆటలు ఆడుతూ ఉండేది. ఒకసారి వరుడి పక్షమైతే ఇంకొకసారి వధువు పక్షం ఉంటూ కళ్యాణాలు జరిపిస్తూ ఉండేది ఆ చిన్ని రుక్మిణి. అలా వయసు పెరుగుతున్నప్పుడు రుక్మిణి రాజసభకు వచ్చినటువంటి కొంతమంది అతిథుల ద్వారా కృష్ణలీలా విశేషాల గురించి వింటుంది.
అలా వింటూ వింటూ ఆమె కృష్ణ భక్తురాలుగా మారిపోతుంది. ఆమె కృష్ణలీల అభిరుచి తెలిసినటువంటి నారదుల వారు ఒకనాడు వచ్చినప్పుడు శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆమెకు బహుకరించి ఇస్తాడు. అప్పటి నుండి రుక్మిణికి కృష్ణారాధన జీవన గమ్యంగా మారిపోతుంది. ఇప్పుడు యుక్త వయసు వచ్చినటువంటి రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి తన జీవిత భాగస్వామిగా ఆరాధించడం మొదలుపెడుతుంది. చెలులు, బంధువులు, ఆఖరికి తండ్రి భీష్ముకుడు కూడా ఆమెను కృష్ణుడికిచ్చే వివాహం చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు విదర్భరాజైనటువంటి రుక్మి ఆలోచన వేరే విధంగా ఉంటుంది. తన చెల్లెలను ఇంకొక మహారాజుకిచ్చి వివాహం చెయ్యాలి అని, కృష్ణుడు రాజు కాదు కాబట్టి అతనితో సరిసమానమైనటువంటి అందగాడు చేది భూపాలుడు శిశుపాలుడికే ఇచ్చి వివాహం చెయ్యాలి అని అతని ఆలోచన. సరిగ్గా అప్పుడే నారదుల వారు జరాసంధుని యొక్క వర్తమానం తీసుకుని విదర్భకు వస్తాడు. జరాసంధుడి ఆలోచనగా రుక్మిణి శిశుపాల కళ్యాణం సంగతి చెప్పి జరాసంధుని వెంటనే కలవమని చెబుతాడు. అందుకు సంతోషించినటువంటి రుక్మి శిశుపాల రుక్మిణి కళ్యాణ ప్రస్తావన తండ్రికి, సోదరులకు, అలాగే రుక్మిణికి చెబుతాడు. అప్పుడు భీష్మక మహారాజు మాట్లాడుతూ రుక్మిణి కృష్ణుని ఇష్టపడుతుందని, అందుకని వారిరువురికి వివాహం చేయడం మంచిది అని చెబుతాడు. రుక్మిణికి అది అంగీకారమే అన్నట్లుగా ఆమె కూడా తల వంచి నిల్చొని ఉంటుంది. కానీ రుక్మి మాత్రం అస్సలు ఒప్పుకోడు. రాజమే లేనటువంటి కృష్ణుడు అసలు ఎందుకు పనికిరాడని, పైగా తమ చక్రవర్తి జరాసంధుడి శత్రువు కాబట్టి తమకు కూడా శత్రువని చెప్పి రుక్మిణిని శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. అందుకు విననటువంటి రుక్మిణిని రాజభవనంలోనే బందీగా చేసి తాను మగధలో ఉన్నటువంటి జరాసంధుని కలవడానికి బయలుదేరతాడు. ఇక నారద మహర్షి విదర్భ నుండి ద్వారకా నగరానికి ప్రయాణమవుతాడు. ద్వారక చూస్తే అంతా కూడా సందడి సందడిగా కోలాహలంగా ఉంటుంది. రాజవీధులు, గృహాలు, మంగళ తోరణాలు చక్కగా పుష్పాలతో అలంకరించి ఉంటాయి. ఏమిటో విశేషం అని అనుకుంటూ రాజభవనానికి చేరుకుంటాడు నారదుడు. ఆయనకు వసుదేవుడు, రోహిణి, దేవకి స్వాగతం పలుకుతారు. ఆహా, మంచి సమయానికే వచ్చారు నారద మహర్షి అంటూ, ఏమిటి వసుదేవా, ఏమిటా ఉత్సవం ఇంత చక్కగా వైభవంగా జరుగుతుంది? ద్వారక అంతా కూడా రంగరంగ వైభవంగా ఉంది. ఏమిటి విశేషం అని అడుగుతాడు నారదుడు. అప్పుడు వసుదేవుడు సమాధానమిస్తూ, పండగే మహర్షి, మరి మా పెద్ద కుమారుడు బలరాముడు పర్వతరాజు రైవతుని కుమార్తె అయినటువంటి రేవతిని వివాహం చేసుకుని ద్వారకకు పత్నీ సమేతంగా వచ్చాడు. తమరు కూడా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించండి అంటూ లోపలికి తీసుకువెళ్తారు. లోపల చూస్తే అంతా కూడా కోలాహలంగా ఉంటుంది. నూతన దంపతులను వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించి వెళుతూ ఉంటారు. ఇక నారదుల వారు అక్షింతలతో బలరామ, రేవతులను ఆశీర్వదిస్తాడు. వారు ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవెనలు తీసుకుంటారు. ఇక నారదుల వారు వెళ్ళి కృష్ణుడి పక్క ఆసనంపై కూర్చొని కృష్ణుడిని పలకరిస్తాడు. కృష్ణుడు ఆయనకు నమస్కరిస్తూ, మంచి సమయానికే వచ్చారు నారద మునీంద్రుల వారు. ఊరికే రారు కదా తమరు? దేనికి వచ్చారు? దేనికే వచ్చారా, లేదంటే జరాసంధుని యుద్ధానికి మరలా నాపై పురిగొల్పి చెప్పడానికి వచ్చారా అని నవ్వుతూ అడుగుతాడు. అందుకు నారదుడు, నారాయణ నారాయణ, నా కార్యం అంతా ఈ జగత్ కళ్యాణం కోసమే కదా స్వామి, తమకు తెలియదా ఏమిటి అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, అవును కదూ, మరి ఈవేళ రాకొక కారణమేమిటో అంటాడు. అప్పుడు నారదుడు, కృష్ణ, అన్నగారి కళ్యాణం అయింది, మరి తమరి వివాహం ఎప్పుడు స్వామి అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఈ నల్లనయ్యకు, పైగా రాధ్యమే లేనివాడికి ఎవరయ్యా పిల్లనిచ్చేది? ఒకవేళ ఎవరైనా ఇద్దామన్నా మీరివ్వనిస్తారా ఏమిటి అంటూ జరాసంధుడికి నారదుడు ఇచ్చినటువంటి సలహా గురించి చురకనంటిస్తాడు కృష్ణుడు. నారదుడు నమస్కారం చేస్తూ, స్వామి, నా చేత చేయించేది మీరే, మరలా నాపై నింద వేసేది మీరే. పోనీలేండి స్వామి, ఇంతకీ మా రుక్మిణి ఏ విధంగా వివాహం చేసుకోదలిచారు? నన్నేం చేయమంటారు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ఎవరయ్యా ఆ రుక్మిణి? నేనెందుకు వివాహం చేసుకోవాలావిడ్ని? అయినా శత్రువుల అమ్మాయిని మనకెందుకిస్తారు? కృష్ణ ప్రశ్నలకు తలకిందులైనటువంటి నారదుడు చేతులు జోడించి నమస్కరించి, స్వామి కృష్ణ, జగన్నాటక సూత్రధారి, ఈ తిరకాసులేమిటయ్యా? అక్కడ నీ ధ్యాసలోనే రుక్మిణి జీవనం సాగిస్తుంది. నిన్నే మనసావాచ జీవిత భాగస్వామిగా కోరుకుంటుంది. శత్రువుల పిల్లనని నిన్నే నమ్మినటువంటి ఆ పడతని వదిలేస్తావా? కరుణించి దయచూడు స్వామి, దారి చూపు అనంటాడు. అప్పుడు కృష్ణుడు, నారదా, రుక్మిణి మనసులో ఉన్నది చెప్పి నన్ను అర్థించే వరకు నేనేమీ చేయలేను. శత్రువుల పిల్లను ఇష్టం లేకుండా తీసుకువచ్చానని నాపై నింద వేస్తారయ్యా అని అంటాడు. అప్పుడు నారదుడు లేచి, స్వామి, మీ మనోగతం నాకు అర్థమైంది కదా, నాకిక అనుమతి ఇవ్వండి. తదుపరి కార్యం పూర్తి చేసి తరువాత మీకు దర్శనమిస్తాను అని అక్కడి నుండి బయలుదేరతాడు. ఇక రుక్మి మగధకు వెళ్ళి జరాసంధుణ్ణి, శిశుపాలుణ్ణి కలుస్తాడు. జరాసంధుడు తన మనసులోని ఆలోచన శిశుపాల రుక్మిణి వివాహం గురించి చెప్పి
దీనివలన 3 రాజ్యాలు కలిసి బలపడతాయని చెబుతాడు. ఆ వివాహంతో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడిని బయటకు రప్పించి ఓడించవచ్చులేననేది వారికున్నటువంటి ఆలోచన. ఇక తాము తమ చతురంగ బలాలతో వివాహానికి ముందరే విదర్భకు వస్తామని చెప్పుకుంటారు. అందుకు రుక్మి సంతోషించి శిశుపాలునికి తన చెల్లెలు రుక్మిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. శిశుపాలుడు అందుకు అంగీకరిస్తాడు. వివాహ ముహూర్తం పెట్టుకుని వారిని విదర్భకు ఆహ్వానించి రుక్మి అక్కడి నుండి బయలుదేరతాడు. రుక్మి విదర్భకు వచ్చి రాజ్యసభ ఏర్పాటు చేసి రాజకుమారి రుక్మిణీదేవి వివాహం చేదిదేశ మహారాజు శిశుపాలుడితో నిశ్చయమైందని చెప్పి ప్రకటిస్తాడు. అలా ముహూర్తానికి 3 రోజుల ముందర జరాసంధ చక్రవర్తి శిశుపాలుడితో కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా విదర్భకు విచ్చేస్తారని, అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అలాగే కుందనా నగరం అంటే విదర్భ రాజధాని 4 వైపులా సైన్యం సిద్ధం చేసి కాపలా పెంచమని చెబుతాడు. శ్రీకృష్ణుడు వచ్చి దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా చెబుతాడు. రుక్మిణి మందిరానికి వెళ్ళి ఆమెతో ఇలా చెబుతాడు. శిశుపాలుడితోనే వివాహం నిశ్చయం చేశానని, అతన్నే ముహూర్తానికి చేసుకోవాలని చెబుతాడు. అక్కడే ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం తీసి బయటకు విసిరివేస్తాడు. అదే సమయంలో రాజభవనం వైపు వస్తున్నటువంటి నారదుడి చేతిలోకి ఆ కృష్ణ విగ్రహం పడుతుంది. తిరిగి మరలా నా దగ్గరికే వచ్చావా స్వామి అని అనుకుంటూ తన దగ్గర దాచుకుంటాడు నారదుడు. ఇక రుక్మిణి తన అన్న వెళ్ళిన తరువాత తండ్రి భీష్మక మహారాజు దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడుతుంది. తాను కృష్ణుని ఇష్టపడ్డానని చెప్పి శిశుపాలుని వివాహం చేసుకోలేనని అన్న రుక్మికి నచ్చచెప్పమని ప్రాధేయపడుతుంది. ఇక భీష్మక మహారాజు తన మాట రుక్మి వినడని, తాను ఎంతో చెప్పి చూశానని, మిగిలినటువంటి కొడుకులు కూడా రుక్మి పక్షమే ఉన్నారని చెబుతాడు. తాను అశక్తుడనని, ఆ దైవమే నీకు రక్ష అని చెప్పి ఆయన్నే కొలవమని చెబుతాడు. ఇక రుక్మిణి తన మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉమాశంకరమూర్తులకు ప్రణమిల్లి, మిమ్మల్నే నమ్ముకున్నారు, ఓ గౌరీ శంకరులారా, నన్ను ఈ విపత్తు నుండి కాపాడి నా స్వామి దగ్గరకు చేర్చండి అంటూ ప్రార్థిస్తూ ధ్యానంలో ఉండిపోతుంది. అప్పుడే రాజభవనంలోకి వచ్చినటువంటి నారద మహర్షి మొదట రుక్మిణి కలుస్తాడు. రుక్మి నారదుడికి ధన్యవాదాలు చెబుతాడు. ఆయన వల్లనే శిశుబాలునితో బాంధవ్యం ఏర్పడుతుందని, తప్పకుండా వివాహానికి వచ్చి ఆశీర్వదించమని కోరుకుంటాడు. ఇక అందుకు అంగీకరించినటువంటి నారదుడు తానొకసారి రుక్మిణిని కలిసి నచ్చచెప్పి వస్తాను అంటాడు. రుక్మి నారదునికి అనుమతిస్తాడు. నారదుల వారు మందిరం లోపలికి వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణి కలుస్తాడు. నారదుని రాక చూసి ఆసనమిచ్చి నమస్కరిస్తుంది రుక్మిణి. జరిగిందంతా చెప్పి తనను ఈ బలవంత వివాహం నుండి కాపాడమని వేడుకుంటుంది. అందుకు బాధపడుతున్నటువంటి రుక్మిణిని ఓదార్చి, ఇలాంటి విపత్కర పరిస్థితిలో నిన్ను కాపాడగలిగేది కేవలం ఆ గోవిందుడు ఒక్కడే, కాబట్టి నీవు ఆయన్నే శరణు వేడుకో అని చెబుతాడు. నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తితో నీ మనసులో ఉన్నది కృష్ణుడికి తెలియజేసి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి వర్తమానం పంపించమని సలహా ఇస్తాడు. రుక్మిణి అందుకు సందేహిస్తుంది. రాచరికపు ఆడపిల్లను ఈ విధంగా సందేశం పంపించడం తగునా? ఒకవేళ పంపినా స్వామి కరుణించి వస్తాడా? అసలే శత్రువుల కన్యను కదా అనుకుంటూ నారదుణ్ణి అడుగుతుంది. అప్పుడు నారదుడు సమాధానమిస్తూ, ఆడపిల్ల కోరుకున్న వారికి ఇలా సందేశం పంపించడం ఆనవాయితీ ఉంది. కృష్ణయ్యను సందేహించవద్దు. తనను కోరుకున్న వారికి ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. తప్పకుండా వచ్చి తీసుకుని వెళ్తాడు. సందేహించకుండా నమ్మిన వారితో సందేశం పంపించు అని చెబుతాడు. ప్రియ సమాగమ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఇక నారదుడు వెళ్ళిన తర్వాత రుక్మిణి కాస్త ఆలోచనలో పడుతుంది. ఎవరిని కృష్ణుడి దగ్గరకు పంపించాలి అని ఆలోచిస్తుంది. ఎందుకంటే పొరపాటు జరిగి దొరికితే అవాసు పాలవుతుంది. అలాగే కృష్ణయ్యకు తన సందేశం వినిపించి తిరిగి వివాహ ముహూర్తం ముందే తనను కలవాలి. ఇక ఆలోచించి తన చిన్నప్పటి గురువు బ్రాహ్మణోత్తముడు అగ్నిత్యోతుల వారు రుక్మిణికి గుర్తుకొస్తారు. చెలికత్తె ద్వారా వెంటనే నగరం అవతల ఉన్నటువంటి కులదేవత గౌరీ అమ్మవారి ఆలయంలో కలవమంటూ వర్తమానం పంపిస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళుతున్నానని చెప్పి అనుమతి తీసుకుని నగర బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ అగ్నిజ్యోతుల వారు వేచి ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని చెలికత్తెలను బయట కాపలా ఉండమని చెప్పి అగ్నిజ్యోతుల వారి పాదాలకు నమస్కారం చేసి తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెబుతుంది. ఆయన్ను ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుని కలిసి తన మాటగా చెప్పి విదర్భకు వచ్చి తనను తీసుకువెళ్ళమని చెబుతుంది. గోవిందుడు తప్ప తనకిక వేరే దిక్కులేరని, తననే నమ్మి వేచి ఉంటానని చెప్పమని కూడా చెబుతుంది. అందుకు అగ్నిజ్యోతుల వారు సంతోషంగా వెళ్ళడానికి అంగీకరిస్తాడు. ఎందుకంటే ఈ విధంగా అయినా దేవదేవుడైనటువంటి ఆ కృష్ణుడి దర్శనం లభిస్తుంది,
పైగా మీ ఇద్దరి వివాహ సంధానకర్తను అవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాడు. తప్పకుండా ఇప్పుడే ద్వారకకు వెళ్తాను. శీఘ్రమేవ ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు అని ఆశీర్వదించి అక్కడి నుండి బయలుదేరతాడు అగ్నిద్యోతుల వారు. ఇక రుక్మిణి తన చెలికత్తెలతో రాజభవనాన్ని చేరుకుంటుంది. పార్వతీ పరమేశ్వరులను బ్రాహ్మణోత్తముడు త్వరగా ద్వారకకు చేరే విధంగా చూడండి అని ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనలు విన్నారో ఏమో తెలియదు కానీ ఇక అలా నడిచి వెళుతూ ఉన్నటువంటి అగ్నిద్యోతుల వారికి ముందర ఒక సారథి మంచి అశ్వాలు ఉన్నటువంటి రథం వచ్చి ఆగుతుంది. సారథి రథం దిగి ఆయనకు నమస్కరించి ఇలా అంటాడు: స్వామి, రథాన్ని అధిరోహించండి, తమను ద్వారక దగ్గర దాకా తీసుకువెళ్ళమంటూ దేవేంద్రుల వారి ఆజ్ఞ అని చెబుతాడు. అగ్నిద్యోతుల వారు దేవదేవుని రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకోవాలని అందరూ కూడా ఉత్సాహంలో ఉన్నారులా ఉంది అని అనుకుని ఆ రథాన్ని ఎక్కుతాడు. ఇక రథం ద్వారక వైపు పరుగులు తీస్తుంది. రుక్మిణికి రోజులు గడిచి ముహూర్త సమయం దగ్గరయ్యే కొలది ఆందోళన, ఆతృత పెరుగుతూ ఉంటాయి. ఆ బ్రాహ్మణోత్తముడు వెళుతున్నారా, లేదంటే అలసిపోయి ఎక్కడైనా మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడా, లేదంటే కృష్ణుని కలిశాడా, అది విన్నటువంటి కృష్ణుడు తప్పుగా అనుకున్నాడా, ఆ గౌరీదేవి దయ నా మీద ఉందా, లేదంటే నా తలరాత అసలు ఏ విధంగా ఉందో అనుకుంటూ చింతిస్తూ ఉంటుంది రుక్మిణి. ఇక్కడ అగ్నిద్యోతుల వారు ద్వారకకు ముందర సముద్ర తీరాన్ని వదిలేసి రథసారథి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అగ్నిద్యోతుడు సముద్రుని చూసి, ఓ సముద్రుడా, నేను రుక్మిణీదేవి యొక్క అత్యవసర సందేశాన్ని శ్రీకృష్ణ స్వామి వారికి తీసుకుని వచ్చాను. ద్వారకకు వెళ్లేందుకు దారి విడువయ్యా అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థన విన్నట్లుగా సముద్రుడు నీటిని పక్కకు తొలగించి ద్వారకకు దారిస్తాడు. అగ్నిద్యోతుల వారు నడుచుకుంటూ నగర ప్రవేశానికి ద్వారం వైపు దగ్గరగా చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి కొంతమంది కృష్ణుని కలవడానికి చాలా దూరం నుండి వచ్చానని చెప్పి అగ్నిద్యోతుల వారు వారికి చెప్తారు. తన పేరు అగ్నిద్యోతులని, విదర్భ రాజకుమారి రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకువచ్చానని, అత్యవసరంగా కృష్ణుని కలవాలని చెబుతాడు. అప్పుడు వారు ఆయనకు వేచి ఉండమని చెప్పి తాము కృష్ణునికి అగ్నిద్యోతుల వారు వచ్చారని చెప్పి తెలియజేస్తారు. అప్పుడు కృష్ణుడు ఆయన సాదరంగా తన దగ్గరకు తీసుకున్నామని చెప్పి చెబుతాడు. ద్వారపాలకులు అగ్నిద్యోతుని సాదరంగా రాజమందిరంలోకి తీసుకెళ్తారు. అక్కడ బలరామకృష్ణుడు, వసుదేవుడు, సాత్యకి, అలాగే అక్రూరుడు ఆసీనులై ఉంటారు. శ్రీకృష్ణ దర్శనమైన తర్వాత అగ్నిద్యోతనుడు ఆ యొక్క నీలమేఘ శ్యాముని యొక్క రూపం చూసి భక్తి పారవస్యంతో తన్మయుడవుతాడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో స్వామి, దేవదేవుడు అయినటువంటి నీ దర్శనం నాకు లభించింది. కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన ఆసనం నుండి లేచి అగ్నిద్యోతుల వారి దగ్గరకు వచ్చి, బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు, ఏ రాజ్యం వారు, ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం ఎందుకు వచ్చారు, ఏ సహాయం కోరి నా చెంతకు వచ్చారు, నిస్సంకోచంగా చెప్పండి, మీ సేవకై నేను తత్పరుడై ఉన్నాను అని అడుగుతాడు. అప్పుడు అగ్నిద్యోతుల వారు, గోవర్ధన గిరిదారి, నా నామధేయం అగ్నిద్యోతనుడు, నేను విదర్భవాసిని, రాజధాని కుండినా నగరం నా నివాసం, రాజకుమారి రుక్మిణీదేవికి విద్యోపాసన చేసినటువంటి ఉపాధ్యాయుడను. మా రుక్మిణీ సందేశం తీసుకుని మీకు విన్నవించాలని ఆమె యొక్క అభ్యర్థనపై మీ సన్నిధికి వచ్చాను. దేవదేవా, కృష్ణ, మీ అనుమతి అయితే సందేశాన్ని వినిపిస్తాను అంటూ కృష్ణుడి వంక చూస్తాడు. కృష్ణుడు అగ్నిద్యోతనితో, అగ్నిద్యోతన, మీరు రుక్మిణి సందేశం చెప్పండి, ఎలాంటి సందేహం వద్దు అని అంటాడు. అప్పుడు అగ్నిద్యోతుల వారు ఆసనం నుండి లేచి కృష్ణుడి వంక తిరిగి చేతులు జోడిస్తూ, స్వామి, మా ఇందువదన రుక్మిణి విన్నపాన్ని ఆలకించండి. స్వామి కృష్ణ, నీ గుణములు విన్నంత మాత్రానే శరీర బాధలు తొలగిపోతాయి. నీ దర్శనంచే మోక్షం లభిస్తుంది. నీ నామస్మరణచే సంసార దుఃఖం మాసిపోతుంది. అలాంటి నీ లీలలు విని నీకే మనసును అర్పించుకున్నాను. మహాలక్ష్మి విష్ణువును కోరిన విధంగా నేను కోరుకున్నాను. ఓ పురుషోత్తమ, సింహం సత్తును నక్క కొరుక్కున్నట్లుగా నీదాననైనటువంటి నన్ను శిశుపాలుడు నీ వీరత్వం తెలియక నన్ను కోరుకుంటున్నాడు. నీ మీద శత్రుత్వంతో జరాసంధుడు, మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి వ్రతఫలం వలన, లేదంటే ఈ జన్మలో ఉమాశంకరులకు నిష్ఠగా ప్రీతిగా చేసినటువంటి పూజల వలన కానీ నీవే నా పతివి కావాలి. అందుకే పంకజనాభా, నీ పాదపద్మములకు ప్రణమిల్లి అర్థిస్తున్నాను. నీవు నీ చతురంగ బలములతో వచ్చి శిశుపాల జరాసంధులను జయించి నీ వెంట నన్ను తీసుకుని వెళ్ళు. నన్ను మా అన్న బందీగా చేశాడు. నీవు అంతఃపురంలోకి తీసుకువెళ్ళడానికి వస్తే నిన్ను నీ బంధువులను చంపడానికి ఏర్పాట్లు కూడా చేశాడు. కాబట్టి నేను వివాహానికి ముందు మా ఆచారం ప్రకారం నగరం బయట ఉన్నటువంటి గౌరీదేవి ఆలయానికి వస్తాను. నీవు నన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళవచ్చు.
నీవు నన్ను నీ యోగ్యురాలుగా తలవని ఎడల 100 జన్మలైనా నిన్నే తలుచుకుంటూ ప్రాణాలు వదిలేస్తాను. ఎందుకంటే ప్రాణేశ, నీ మధుర భాషము విననటువంటి ఈ చెవులెందుకు? పురుషోత్తమా, నీకు అర్పితం కానటువంటి ఈ శరీర సౌందర్యం ఎందుకు? భువనమోహన, నిన్ను చూడలేనటువంటి ఈ కన్నులు ఎందుకు? ప్రియతమా, నీ అదరామృత రుచి పొందనటువంటి ఈ జిహ్వ ఎందుకు? కమలనైన నీ వనమాలికా వాసన గ్రహించినటువంటి ఈ నాసిక ఎందుకు? ధన్యచరిత, నీకు సేవ చేయలేనటువంటి ఎన్ని జన్మలైనా ఈ జన్మలెందుకు స్వామి? శీఘ్రమే నా మొర ఆలకించి నన్ను కరుణించు. వేయి కళ్ళతో నీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రాణసఖి రుక్మిణి అని అగ్నిద్యోతన వారు ఆ తరువాత రుక్మిణి లోకోత్తర సౌందర్యాన్ని గురించి వర్ణిస్తాడు. చివరికి కృష్ణయ్య, నీకు తగినది మా రుక్మిణి, మా రుక్మిణికి తగినవాడవు నీవయ్యా. ఇది మా ఉపాధ్యాయుల వాక్కు. మీరిరువురికి వివాహం తథ్యం, బ్రహ్మవాక్కు బ్రాహ్మణవాక్కు అని వినతి ముగించాడు. ఆ తరువాత అదంతా విన్నటువంటి కృష్ణుడు సంతోషంతో అగ్నిద్యోతుణ్ణి ఆలింగనం చేసుకొని, పండితోత్తమా, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. నాకు కూడా రుక్మిణి అంటే అనురాగం ఉంది. నేను విదర్భకు తప్పకుండా వస్తాను కదా. భీష్మపురిలోకి వచ్చి బ్రహ్మాదులు అడ్డం వచ్చినా సరే వారందరినీ ఎదిరించి రుక్మిణిని తీసుకుని వచ్చి వివాహం చేసుకుంటాను. అగ్నిద్యోతన, రుక్మిణిని నిశ్చితంగా ఉండమని చెప్పండి. వివాహ ముహూర్తం ముందే ఆమె చెప్పినట్లుగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వచ్చి తప్పకుండా తీసుకుని వెళ్తానని కూడా చెప్పండి. అందుకు సంతోషించినటువంటి అగ్నిజ్యోతుల వారు అందరికీ నమస్కరించి అనుమతి తీసుకుని విదర్భకు ప్రయాణమవుతాడు. అలా అగ్నిజ్యోతుల వారు వెళ్ళిన తర్వాత కృష్ణుడు బలరామ సాత్యకి, అక్రూరుడు అలాగే వసుదేవుడితో సమావేశమవుతాడు. విదర్భకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని. ఇక అందరూ కూడా కృష్ణుడికి తోడుగా సైన్యంతో వస్తామని అంటారు. కానీ కృష్ణుడు ఒప్పుకోడు. చతురంగ బలాలతో వెళ్తే శత్రువులకు తెలిసిపోతుంది. ముందు జాగ్రత్త పడతారు. తాను ఒక్కడే బయలుదేరి సరిగ్గా ముహూర్తానికి కొన్ని గంటల ముందు రుక్మిణి చెప్పిన విధంగా గౌరీదేవి ఆలయం దగ్గరకు వెళ్లి తీసుకుని వస్తానని సైన్యంతో వారు తర్వాత బయలుదేరి దారిలో సహాయం చేయడానికి వేచి ఉండమని చెబుతాడు. అప్పుడు అందరూ కూడా అందుకు అంగీకరిస్తారు. అగ్నిద్యోతుల వారు ద్వారకకు బయటకు వచ్చి సముద్రం దాటి రాగానే ఆయన కోసం రథం వేచి ఉంటుంది. ఆయన ఎక్కగానే విదర్భ వైపు పరుగులు తీస్తుంది. అక్కడ విదర్భలో వేచి చూస్తున్నటువంటి రుక్మిణికి ఆందోళన ఎక్కువ అవుతుంది. వివాహ ముహూర్తం రోజుల్లోకి వస్తుంది. వర్తమానం ఏమీ రాలేదు. దిగులుతో ఆహారం నిద్ర మానివేస్తుంది. ఆభూషణాలు అలంకరాలు అన్నీ కూడా మానేస్తుంది. గౌరీ శంకరులు ధ్యానంలోనే పగలు రాత్రి గడుపుతూ ఉంటుంది. ఇక చెలికత్తెలు ఆమెను పలకరించాలన్నా కదిలించాలన్నా భయపడుతూ ఉంటారు. రాజకుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాలా వద్దా అనేటటువంటి మీమాంసలో పడతారు. కాలమైతే ఎవరికోసం ఆగదు కదా. 3 రోజుల లోపలికి వివాహం వస్తుంది. జరాసంధుడు శిశుపాలుడితో కలిసి బంధుమిత్ర పరివార సమేతంతో పాటు చతురంగ బలాలు తీసుకుని వస్తారు. కుండినా నగరం చుట్టూ భద్రత పెంచి సైన్యంతో కట్టుదిట్టం చేస్తారు. శత్రువు సైన్యం బయలుదేరగానే వర్తమానం చేరే విధంగా వేగు వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. తన మందిరంలో గౌరీ శంకరుల ధ్యానంలో ఉన్నటువంటి రుక్మిణికి చెలికత్తె శుభవార్త తీసుకొస్తుంది. అమ్మా, అగ్నిద్యోతుల వారు వచ్చి గౌరీ మందిరంలో వేచి ఉన్నారని చెబుతుంది. పరుగు పరుగున అలంకరించుకుని రుక్మిణి చెలికత్తెలతో గౌరీ ఆలయానికి బయలుదేరుతుంది. అగ్నిద్యోతుల వారు తన వైపు పరుగు పరుగు వస్తున్నటువంటి ఆ రుక్మిణి వంక చూస్తాడు. ఆందోళన, ఉత్సాహం, సందేహం, ఆశ అన్నీ కూడా కలబోసుకొని ఆమె యొక్క ముఖార విందంలో కనిపిస్తాయి. అగ్నిజ్యోతుల వారికి పాదాభివందనం చేసి తల వంచి నించుంటుంది. ఇక ఆయన చిరునవ్వుతో ఆప్యాయంగా చూసి, ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు రుక్మిణి, స్వామి గౌరీ ఆలయానికి ముహూర్తానికి ముందుగా వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పాడు. శీఘ్రమేవ కళ్యాణమస్తు అంటూ దీవిస్తాడు. అమావాస్య చంద్రబింబంలో ఉన్నటువంటి రుక్మిణి ముఖార విందం పూర్ణచంద్రవదనంలా మారిపోతుంది. ఇక ఆహార నిద్ర కరువైనటువంటి ఆమె శరీరం 1000 వెలుగులతో శక్తిభరితంగా మారిపోతుంది. ఆయనకు నమస్కరించి, గురువర్య, బ్రాహ్మణోత్తమ, మీ మధుర వచనాలతో నాలో జీవం నింపారు. లోపలకు పరుగున వెళ్ళి గౌరీదేవితో, తల్లి, నా మొర ఆలకించి నా కృష్ణుణ్ణి నాకు ప్రసాదిస్తున్నావు అని తల వంచి ప్రణమిలుతుంది. ఇంకొకసారి అగ్నిజ్యోతుల వారికి నమస్కరించి తిరిగి రాజమందిరానికి బయలుదేరుతుంది. అలా సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణిని చెలికత్తెలు ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరిస్తారు. చాలా రోజుల తర్వాత భోజనం చేస్తుంది. అలా ఆనందంగా ఉన్నటువంటి రుక్మిణిని చూసి తల్లిదండ్రులు, రుక్మి అలాగే మిగిలినటువంటి అన్నలందరూ కూడా సంతోషిస్తారు. ఆ కృష్ణుని మర్చిపోయి శిశుపాలను చేసుకోవడానికి సిద్ధమైందిలే అని అనుకుంటారు. అలా పెళ్లి సంబరాలలో కుండినా నగరం మునిగిపోతుంది. జరాసంధుడు, రుక్మి అలాగే శిశుపాలుడికి ద్వారక నుండి సైన్యంతో కృష్ణుడు బయలుదేరినట్లుగా ఎలాంటి సమాచారం అందదు. అయితే అర్థం కాకపోయినా కృష్ణుడు మాయోపాయాలు చేస్తాడు కదా. అందుకని చెప్పి తాము మరింతగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రుక్మిణి మందిరం చుట్టూ భద్రత మరింతగా పెంచుతారు. తర్వాత ఏ సంఘటన జరగకుండానే పెళ్లి రోజు వచ్చేస్తుంది. జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మితో అందరూ కూడా కళ్యాణ వేదిక చేరుకుంటారు. నారదుడు కూడా అక్కడకు చేరుకుంటాడు. శిశుపాలుడిని పెళ్లి కుమారుని చేసేటటువంటి కార్యక్రమం మొదలవుతుంది.
రుక్మిణి మందిరంలో ఆమెను అలంకరిస్తూ ఉంటారు. రుక్మిణి మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యయ్యో! లగ్నం దగ్గరకొచ్చేసింది. ఇంకా గోవిందుడు వస్తున్నట్లుగా ఎలాంటి సమాచారం రాలేదే! బ్రాహ్మణోత్తముడు చెప్పినట్లుగా నన్నొచ్చి తీసుకుని వెళ్తాడా అని సందేహిస్తుంది. మరుక్షణంలోనే గౌరీమాత నా కోరిక తప్పకుండా నెరవేరుస్తుందిలే అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంటుంది. అలా అలంకరించినటువంటి పెళ్లికూతురు రుక్మిణి ఆచార సాంప్రదాయం ప్రకారం చెలికత్తెలు నగర బయట ఉన్నటువంటి గౌరీ ఆలయానికి తీసుకుని వెళ్తారు. వెంట బంధువులు, కొంతమంది సైన్యం ఉంటారు. ఇక గౌరీదేవి ఆలయం చేరుకున్నటువంటి రుక్మిణి చుట్టుపక్కల అంతా చూస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంటుంది. పురోహితులు రుక్మిణి లోపలికి తీసుకువెళ్లి గౌరీ పూజలో కూర్చోబెడతారు. ఆందోళన, ఆతృత పక్కన పెట్టేసి రుక్మిణి అమ్మవారిపై మనసు లగ్నం చేసి పూజ చేస్తూ ఉంటుంది. అలా క్షణక్షణం గడుస్తూ ఉంటుంది. రుక్మిణి సంగతి తెలియదు గాని ఆమె చెలికత్తెలకు మాత్రం ఉద్వేగంతో హృదయం వేగం పెరుగుతుంది. వారందరూ కూడా అమ్మవారికి నమస్కరించి రుక్మిణి కోరిన విధంగా జరిగేలాగా చెయ్యమ్మా అనుకుంటూ ప్రార్థిస్తారు. పైన ఆకాశంలో గంధర్వులు, కిన్నెర కింపురుషులు, దేవతలతో సప్త ఋషీగణం అందరూ కూడా చేరి రుక్మిణి కృష్ణుల యొక్క ప్రథమ సమాగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గౌరీ పూజ సుసంపన్నమవుతుంది. అదే క్షణంలో బయట కలకలం మొదలవుతుంది. చెలికత్తెలు బయటకొచ్చి చూస్తారు. ఎటు నుండి ఎలా వచ్చాడో తెలియదు కానీ మాయలోడైనటువంటి మన కృష్ణయ్య రథంలో వచ్చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి కాస్త సైనికులను నిస్తేజం చేస్తాడు. బంధువులందరూ కూడా కృష్ణుడికి నమస్కరించి దారిస్తారు. రథం ఆలయం ముందరకు వచ్చి ఆగుతుంది. చెలికత్తె ఒకరు పరుగు పరుగున లోపలికి వెళ్ళి అమ్మా రుక్మిణమ్మ, కృష్ణయ్య వచ్చేశాడు, వచ్చేయండమ్మా అంటూ సంతోషంతో చేతులు కుదుపుతూ చెబుతుంది. తడబడుతున్నటువంటి అడుగులతో ఒకవైపు హృదయవేగ స్పందన, మరోవైపు నునుసిగ్గుతో చెలికత్తె చేతి ఆసరాతో బయటకు వస్తుంది రుక్మిణి. బయట రథంలో ఉన్నటువంటి కృష్ణుడు తడబడుతూ ఉన్నటువంటి అడుగులతో పెళ్లి కుమార్తె అలంకరణలో భువనసుందరి రుక్మిణిని చూసి చిరునవ్వుతో అలా చూస్తూ ఉంటాడు. శిరస్సు వంచి వచ్చినటువంటి రుక్మిణి మొట్టమొదటిసారి కన్నుల ముందు ఉన్నటువంటి కృష్ణుణ్ణి కొద్దిగా తలెత్తి చూస్తుంది. రుక్మిణికి కృష్ణుడు ఆ క్షణం ఎలా కనిపిస్తాడో తెలుసా? పూర్ణ చంద్రబింబం వంటి ముఖార విందం, సింహరాజపు నడుము వంటి నడుము, కొత్త కమలరేకుల వంటి కన్నులు, విశాలమైనటువంటి అందమైనటువంటి వక్షస్థలం, ఆ తరువాత నీలాకాశం వంటి శరీరకాంతి, పర్వతములకు శత్రువైనటువంటి ఇంద్రుని ఐరావత హస్తం వంటి హస్తములు, చేతిలో చక్రాయుధం, పీతాంబరం కట్టినవాడు, ఘనమైనటువంటి ఆభరణాలు ధరించినవాడు, శంఖము వంటి కంఠం కలవాడు, జయం కోసం ఉత్కంఠ కలవాడు, లోకమంతా మోహించినవాడు అయినటువంటి ఆ కృష్ణుని చూసి తన్మయత్వంలో నిలబడిపోయి ఉంటుంది రుక్మిణి. రుక్మిణియే కాదు, అక్కడ ఉన్నవారి పరిస్థితి అంతా కూడా అలాగే ఉంటుంది. మరి దేవదేవుని దర్శనం లభించిన వారందరూ కూడా జన్మజన్మలుగా చేసుకున్న వారి పుణ్య ఫలితం కదా, అలాగే భావిస్తూ ఉంటారు మరి అందరూ. అందరూ చూస్తూ ఉండగానే కృష్ణుడు తన చేయి చాచి రుక్మిణి చేయి పట్టుకొని రథంలోకి తీసుకుంటాడు. పాణిగ్రహం అయినటువంటి ఆ జంటపై ఆకాశంలో ఉన్న వారందరూ కూడా పుష్పాలతో, అక్షింతలతో ఆశీర్వదిస్తారు. అక్కడ ఉన్న వారందరూ కూడా అక్షింతలు, పుష్పాలు చల్లుతారు. రథం ద్వారక వైపు పరిగెడుతూ ఉంటుంది. తేరుకున్నటువంటి సైనికులు కళ్యాణ వేదిక దగ్గరున్నటువంటి శిశుపాల, జరాసంధ, రుక్మిణులకు విషయం తెలియజేయడానికి పరిగెడతారు. కళ్యాణ మండపంలో ఉన్నటువంటి జరాసంధుడు రుక్మి, శిశుపాల దంతవృక్తులకు గౌరీదేవి ఆలయం నుండి వచ్చినటువంటి సైనికులు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళినటువంటి సమాచారం తెలియజేస్తారు. అందరూ కూడా కోపంతో రగిలిపోతారు. ఎంత ధైర్యం ఆ కృష్ణుడికి! మన రాజకన్యను, అందులోనూ పెళ్లి కుమార్తెను అపహరించుకుపోతాడా? పదండి, ద్వారకకు వెళ్తున్నటువంటి ఆ గోపాలుని అడ్డగించి మన కన్యను తీసుకువద్దామంటూ తమ తమ సైన్యాలతో బయలుదేరి వెళ్తారు. అక్కడ ద్వారక వైపు ప్రయాణిస్తున్నటువంటి కృష్ణుడికి తోడుగా యాదవ సైన్యం బలరాముని యొక్క నేతృత్వంతో వచ్చి కలుస్తుంది. జరాసంధుడు, శిశుపాలుడు, దంతవృక్తుడు వెంబడిస్తూ దగ్గరకు వస్తూ ఉంటారు. దంతవృక్తుడు ముందుగా కృష్ణరథం చెంతకు చేరి కృష్ణుడి మాటలతో తోలనాడుతూ ఉంటాడు. ఓయి గోపాల, గోకులంలో వెన్న దొంగలించడం కాదు, మా అన్న శిశుపాలుని వధువైనటువంటి రుక్మిణిని తీసుకుని వెళ్లడం, దొంగచాటుగా ఆలయం నుండి కన్యను అపహరించినటువంటి ఓ పిరికి పంద, మీసం లేకపోయినా రోషముంటే నిలిచి పోరాడు. ఇలా దంతవృక్తుని మాటలు వినలేక రుక్మిణి తన చెవులు మూసుకుంటుంది. అవన్నీ విన్నటువంటి గోవిందుడికి ఆగ్రహం వస్తుంది. రథం ఆపి దంతవృక్తుని వంక చూసి, దంతవృక్త, ఈ క్షణంతో నీ ఆయువు తీరిపోయింది అంటూ చక్ర ప్రయోగం చేస్తాడు. చక్రం రివ్వున దూసుకుపోయి తోలనాడుతూ ఉన్నటువంటి దంతవృక్తుని యొక్క శిరస్సును ఖండిస్తుంది. ఆ శిరస్సు భూమిపై దొర్లుతూ పడిపోతుంది. క్షణాలలోనే అతను విగత జీవుడవుతాడు. ఇక జరాసంధుడు, శిశుపాలుడితో సహా వస్తున్నటువంటి సైన్యం కంటికెదురుగా జరిగినటువంటి ఆ దంతవృక్తుని యొక్క హతం చూసి నిర్ఘాంతపోయి నిశ్చేష్టులవుతారు. అతను చూసినటువంటి యాదవ సైన్యం వారిపై యుద్ధం సాగించి తరిమి కొడుతూ ఉంటారు. పలాయనమవుతున్నటువంటి సేనలను కృష్ణుడి ఉగ్రరూపం చూసినటువంటి జరాసంధుడు శిశుపాలుడితో, శిశుపాల, ఈరోజు విజయలక్ష్మి యాదవుల వైపు ఉంది, అందుకే వారు విజయం సాధిస్తున్నారు.
మనం పోరు సాగిస్తే ఓటమితో పాటు మరణం తప్పదు. అనువుగాని సమయంలో తగ్గటం యుద్ధనీతి. భార్య లేదని చింతవలదు. బ్రతికి ఉంటే ఇంకో భార్య వస్తుంది అని సముదాయించి సేనలను వెనుకకు మరలించమని చెప్పి ఆదేశిస్తాడు. అది చూసినటువంటి యాదవ సైన్యం జయ జయకారాలు చేస్తారు. వెనుకకు తిరిగి వెళ్తున్నటువంటి జరాసంధుడు, శిశుపాలుడు వారి సైన్యం చూసినటువంటి రుక్మికి అర్థం కాకపోయినా తన సైన్యంతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక దంతవక్తుని విగత శరీరం చూశాక అర్థమవుతుంది. అయినా మొండి ధైర్యంతో కృష్ణుడు వెంబడిస్తూ ఉంటాడు. రుక్మిణి కృష్ణుడు దరిదాపులకు రాగానే కృష్ణుడిని నిందిస్తుంటాడు. ఓ కృష్ణ, మా సరివాడివా? మా పాప కోనివా? ఎంత గొప్పవాడివి నీవు? ఏది నీ వంశం? ఎక్కడ జన్మించావు? ఎక్కడ పెరిగావు? ఎవరికి తెలుసు? నీ అత్త కొడుకు శిశుపాలుడికి కాబోయేటటువంటి భార్య నీకు సోదరి వరుసవుతుంది కదా! మరి ఎలా ఆమెను అపహరిస్తావు? మా రుక్మిణిని ఇచ్చెయ్యి. లేదా నీ గర్వభంగం అయ్యే విధంగా యుద్ధంలో ఓడిస్తాను అనేటటువంటి పరుషవచనాలకు రుక్మిణికి దుఃఖంతో కన్నీరొస్తుంది. అది చూసినటువంటి కృష్ణుడు ఉగ్ర నరసింహుడవుతాడు. విల్లు తీసుకొని బాణాలు సంధించి రుక్మి రథసారథిని అశ్వాలను పడగొడతాడు. రథాన్ని ముక్కలు చేస్తాడు. కింద పడినటువంటి రుక్మి వైపు రథం దిగి కత్తి దూసుకొని అలా నిలుచొని ఉంటాడు. అది చూసినటువంటి బలరాముడు కూడా రథం దిగి, కృష్ణ వద్దు, చంపద్దు, సంయమనం పాటించు, రుక్మిణి సోదరుడు, గుర్తుంచుకో అంటాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడో కానీ నారదుడు కూడా శాంతపరచడానికి అక్కడికి వస్తాడు. ఇక రుక్మిణి కూడా రథం దిగి రుక్మి దగ్గర ఉన్నటువంటి కృష్ణుడికి పాదాలను తాకి, మధుసూదన, మా అన్న చేసినటువంటి తప్పును క్షమించి ప్రాణభిక్ష పెట్టండి, మా తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకండి అని ప్రాధేయపడుతుంది. ఇక కృష్ణుడు తన యొక్క సహజ మందహాస రూపంలోకొచ్చి రుక్మి వంక చూసి, బావా చూశావా? నీవు కాదనుకున్నా నీ చెల్లెలు నీ ప్రాణాలను రక్షించింది. అయినా బావ అయినటువంటి నీకు సత్కారం చేయకుండా, ఇతరులు చూసి ఇలాంటి నిందారోహణ చేయకుండా ఉండడానికి నీకు నేనే తగినటువంటి సత్కారం చేస్తానని కత్తితో సగం మీసం, సగం తల, జుట్టు తీసేస్తాడు. అది చూసినటువంటి నారదుడు ఇలా అంటాడు. తలా శిరోజాలు మీసం తీయడం, తలదీయడం కన్నా పెద్ద శిక్ష సత్కారం కాదు కదా అంటాడు. ఇక బలరాముడు ద్వారకకు రుక్మిణీ కృష్ణుల యొక్క ఆగమనం గురించి ముందే వర్తమానం పంపిస్తాడు. ఆ తర్వాత ద్వారకను సుందరంగా అలంకరించమని, కృష్ణుడు కళ్యాణానికి ఏర్పాట్లు చేయమని, ప్రజలందరినీ ఆహ్వానించమని చెబుతాడు. రుక్మిణి తల్లిదండ్రులను విదర్భ నుండి, అలాగే ఇతర సామ్రాజ్య రాజులందరినీ కూడా ఆహ్వానించమని వర్తమానం పంపిస్తాడు. కృష్ణుడిచే పరావించబడినటువంటి రుక్మి తాను జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వరకు విదర్భలో అడుగు పెట్టనని సైన్యాన్ని వెనక పంపి తాను మగధ రాజ్యానికి ప్రయాణమవుతాడు. ద్వారక అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బలరాముడు, నారదుడు ముందుగా వెళుతూ ఉండగా రథసారథిగా ఉన్నటువంటి రథంలో శ్రీకృష్ణ రుక్మిణులు ద్వారకలో ప్రవేశిస్తారు. రహదారులకు ఇరువైపులా పూలవర్షం కురిపిస్తుంటే రథం రాజభవనం వైపు నెమ్మదిగా కదులుతుంది. ఆ తర్వాత రాజభవనం దగ్గర దేవకి, వసుదేవులు, ఉగ్రసేనుడు, అలాగే మిగిలినటువంటి పుర ప్రముఖులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తారు. రుక్మిణీ కృష్ణులకు మంగళహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. వసుదేవుడు వారితో ఇలా అంటాడు. కృష్ణ, రుక్మిణి, మీరిరువురికి మరి 2 దినాలలో శుభముహూర్తాన వివాహం నిశ్చయించాం. అంతదాకా మీరిరువురు వేరువేరు మందిరాల్లో ఉండండి. రుక్మిణి, మీ తల్లిదండ్రులు రమ్మని వర్తమానం పంపించాం. వారు కూడా బయలుదేరి వస్తున్నారు. నారదుడు కూడా నేను దేవతలందరినీ వివాహానికి ఆహ్వానించి తీసుకొస్తానని వెళ్తాడు. ఇక 2 రోజుల్లో ద్వారకను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కళ్యాణ మండపం మామిడి తోరణాలతో, రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు. అరటి చెట్లు మొదలైన వాటితో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తారు. వైకుంఠమే భూకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. భూరాజులతో పాటు సమస్త దేవతా, యక్ష, గంధర్వ, కింపురుషులందరూ కూడా మానవ రూపాలలో ద్వారకకు విచ్చేస్తారు. దేవగురు బృహస్పతితో పాటు సప్త ఋషులు, ఋత్వీకులైన వారు కృష్ణ రుక్మిణుల యొక్క వివాహానికి వస్తారు. తర్వాత కృష్ణుడు రుక్మిణులకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరిస్తారు. విదర్భ నుండి రుక్మిణి తల్లిదండ్రులను దేవరథంలో ఇంద్ర రథసారథి తీసుకొస్తాడు. సకల దేశాల రాజులు, బ్రహ్మ మహేశ్వర దంపతులతో పాటు దేవతలందరూ కూడా ఆ కళ్యాణ మందిరంలో ఆసీనులై ఆ పుణ్య ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణుడు స్నాతకం చేసుకుని కళ్యాణ మండపంలో కూర్చుంటాడు. నారదుల వారు స్వయంగా పెళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. మానవావతారంలో దేవదేవుని యొక్క వివాహం ఇదే చివరిదవడంలో అందరూ కూడా ఆ కమనీయ ఘట్టాన్ని కన్నుల ద్వారా తమ యొక్క హృదయాలలో భద్రపరుచుకుంటారు. రుక్మిణీదేవి గౌరీ పూజ సుసంపన్నమై ముహూర్తం సమీపించడంతో ఆమెను మానవ రూపాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా బంధువులుగా కళ్యాణ పల్లకిలో తీసుకొస్తారు. ఇద్దరి మధ్య అడ్డుతెర, ఆ పక్క నుంచి భీష్మక దంపతులు రుక్మిణి హస్తాలు కృష్ణయ్య హస్తాలతో ఉంచి శాస్త్రోక్తంగా కన్యాదానం చేస్తారు. ముహూర్త సమయం రాగానే జీలకర్ర, బెల్లం వధూవరులు ఒకరిపై ఒకరు ఉంచుకోవడంతో కళ్యాణం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా పవిత్ర అక్షింతలు చల్లి దీవిస్తారు. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అరుంధతి దర్శనంతో సుసంపన్నమవుతుంది.
జగన్నాథుడి కళ్యాణం చూసి తరించిన వారందరూ కూడా అదంతా కూడా తమ తమ పూర్వజన్మ పుణ్యమని తిరుగు ప్రయాణమవుతారు. ఇక నారదుల వారు చివరికి స్వస్తి వాక్యం పలుకుతూ రుక్మిణీ కళ్యాణం చూసినవారు, విన్నవారు, వినిపించినవారు, అలాగే చదివినవారు తప్పక తరిస్తారని, ఏ ఇంట రుక్మిణీ కళ్యాణం చదివితే ఆ ఇంట్లో సకల శుభాలు, ఆ ఇంట్లో వివాహం కాని పిల్లలకు వివాహాలవుతాయని పలుకుతాడు. మరి పరమ పవిత్రమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున రుక్మిణీ కళ్యాణం విన్నటువంటి మనందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.